హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయలతో మంచి గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా. సో మరి ఎన్నిసార్లు మనం వంకాయతో ఏ విధంగా చేసుకున్నా కూడా మనకి బోర్ కొట్టని వెజిటేబుల్ అంటే వంకాయ. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసము ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ పుట్నాల పప్పు, ఈ 4 కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందు ధనియాలు, మినపప్పు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకుని లాస్ట్లో దాన్ని కూడా 1 నిమిషం పాటు వేగనిచ్చి స్టవ్ అయితే ఆపేసుకొని వీటిని చల్లగా అవనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కొంచెం పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న దాంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే మీడియం సైజువి 2 ఉల్లిగడ్డలు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కర్రీకి సరిపడా కారము వేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని దీన్ని చక్కగా మెత్తని పేస్ట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వంకాయలని నీట్గా కడుక్కున్న తర్వాత వాటికి కాడలు వేస్తే కాస్త కట్ చేసేసి ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లోకి సాల్ట్ వేసి పెట్టుకోవాలి. వంకాయలు నల్లగా అయిపోకుండా సాల్ట్ వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయలని గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా వద్దనుకుంటే మామూలుగా కూడా మామూలు కర్రీ చేసుకోవడానికి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే నేను వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లి కారం ఉంది కదా, దీన్ని అయితే స్టఫ్ చేసుకోవాలి. నార్మల్ వంకాయలుగా చేసుకుంటే వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా అంతా కూడా అందులో వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పేస్ట్ని వంకాయలన్నిటిలో కూడా ఈ విధంగా ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ముక్కడు పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ పాటు వీటిని మగ్గనివ్వాలి. వంకాయలు అయితే మనకి చక్కగా మగ్గిపోయాయి, అన్నీ కూడాను కుక్ అయిపోయి. వంకాయలో పెట్టిన గ్రేవీ కూడా ఉడికిపోయింది, చూసారా? కలరు మనకి కొంచెం చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం వంకాయలో ఫిల్ చేయగా మిగిలిన కారం ఉంది కదా, ఆ కారం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఉల్లి కారం వేసేసుకొని ఇది కూడా చక్కగా కుక్ అవనివ్వాలి. ఇది మనం గ్రేవీ కర్రీ కాబట్టి ఇదంతా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి మామూలుగా ఫ్రై లాగా అయితే ఏమీ వేయనవసరం లేదు, ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. నేను గ్రేవీ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు రసం అయితే వేసాను. ఇది కూడా ఒకసారి కలుపుకొని దీంట్లోకి సరిపడా కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఎక్కువేమీ వేయనవసరం లేదు. ఆ గ్రేవీ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవనిస్తే మనకి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మనకి మంచిగా గుమగుమలాడే వంకాయ ఉల్లికారం గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో మరి వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ఇలా సింపుల్గా కూడా మనం మంచి టేస్టీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.